వచ్చావమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఈ పరిస్థితిలో అసలు నువ్వు బతకవు, ఇలా ఉన్నావు అంటే ఈ చాలా భయంకరమైన స్థితిలో ఉన్నావు నువ్వు అని చెప్పి ఆ పాపను హాస్పిటల్లోనే పక్కనే అడ్మిట్ చేసి సెలైన్లు అవి పెట్టిన తర్వాత అస్సలు బాగాలేదండి పాప. బాగోపోతే వెంటనే ఫాదర్ గారికి ఫోన్ చేసి, ఎప్పటి నుంచో బాగోట్లేదండి పాపకి, ఫాదర్ గారి దగ్గరికి తీసుకొస్తున్నాము. వచ్చిన తర్వాత ఫాదర్ గారు ప్రార్థన చేస్తే ఆ నొప్పి తగ్గిపోయేది, మళ్ళీ అలాగే ఉండేది. అయితే ఒకరోజు ఇక్కడే మన డాక్టర్ గారు మాధురి గారికి చెప్తే, కొన్ని టెస్టులు చేయించుకోమ్మా, నువ్వు నీకేం భయం లేదు, ఆ టెస్టులు చేస్తే దాని ద్వారా నీకేంటో ప్రాబ్లం తెలిసిపోద్దని చెప్పినప్పుడు పాపకి అలాగే టెస్టులు చేయించామండి. చేపిస్తే వాళ్ళు వెంటనే గర్భసంచి క్లీన్ చేయించాలి, నువ్వు ఇక్కడ అడ్మిట్ అయిపోమ్మా అని చెప్పారంటే. అయితే పాప ఒక్కతే వెళ్ళింది హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత తెల్లారే నేను పాపను తీసుకుని వెళ్తే డాక్టర్ గారు వెంటనే క్లీన్ చేశారండి. క్లీన్ చేసిన తర్వాత ఒక రోజన్న ఉంచకుండా బీపీ బాగా తక్కువగా ఉంది, నీరసంగా ఉంది, లెగలేకపోయిన స్థితిలో కూడా ఉందండి పాప. అలాగే పంపించేశారు ఇంటికి క్లీన్ చేసేసి. ఈ పాపని నేను ఇంటికి తీసుకొచ్చి చూస్తే ఏదైనా పెడదామా అంటే భయం వేస్తుంది, ఏం పట్టించాలన్నా భయంగానే ఉంది. ఎండ చూస్తే చాలా వడదెబ్బ మామూలుగా ఉన్న వాళ్ళకే బాగుండట్లేదు, అలాంటిది అపారకరమైన స్థితిలో ఉన్న పాపకి ఏం చేయాలో ఏంటో తెలియక నేను ప్రార్థన చేసుకుంటూ ఫాదర్ గారిని ప్రార్థన చేయమని ఏ టైంలో చేసినా కానీ ఫాదర్ గారు ఫోన్ ఎత్తి ప్రార్థన చేసేవారండి. ఆ ప్రార్థనే నా బిడ్డను బతికించి మీ మధ్య నిలబెట్టిందండి. అలాగే ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మా ఆయన గారు టెంట్ హౌస్ చేస్తారండి. ఇదే రోజు నాడు నేను మందిరంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నా. 35 రౌండ్ టెంట్లు వేసారండి. సింతలపూడి మొత్తానికి పెద్దదండి అది. అయితే వర్షం చాలా భయంకరంగా పట్టేసింది, మబ్బు. ఇక్కడే ఉండి నేను ప్రార్థన చేసుకుంటున్నా, తండ్రి నీ చిత్తమైతే అక్కడ వర్షం రాకుండా చేయనైనా చాలా, ఎందుకంటే అది గవర్నమెంట్ది, ఏ ఒక్క చినుకుపడినా కూడా వాళ్ళు ఒక్క డబ్బులు అనేది ఒక్క రూపాయి కూడా మాకు రాదు నాయన, మేము ఎంతగానో కష్టపడి చేస్తాం తండ్రి, నీ చిత్తమైతే నాయన ఈ ఒక్కరోజుకి వర్షాన్ని ఆపునాయన అని ప్రార్థన చేసుకున్నాను. 3 గంటలకల్లా వాళ్ళు ఈవీఎంలు పట్టుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. 3 గంటల వరకైనా సరే నాయన నీ కాపుదల ఉంచి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను. ఈ మందిరంలో దేవుడు ఒక్క చినుకు పడకుండా మా సామాన్ని కాపాడారు. ఈ దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించాలని, మీరందరూ కూడా నా కుటుంబంలో మంచి మార్గంలో నడవడానికి, దేవుని కృప ద్వారాగా మేమందరం కూడా బలపడడానికి మీ సహాయాన్ని అడుగుతున్నాను. మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక.